నిన్న మొన్నటి దాకా కేఏ పాల్ సారు సీఎం రేవంత్ సారు దోస్తాన్ లెక్కనే ఉన్నారు. అరే ఏమైందేమో కేఏ పాల్ సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ను చిన్నగా తిడతలేడు. ఏం లడాయి అయిందో ఏం సంగతో ఓసారి చూద్దాం పండి. ఈ నడమ సీఎం రేవంత్ సార్తోని కేఏ పాల్ సార్కు బాగానే బంధం కలిసిందుల్లో రాజకీయంలా. మరి ఏమైందేమో తెలియదు. ఇద్దరికిద్దరు దూరం ఉంటున్నారు. మరి ఎందుకోసమో ఇన్నుండ్రి. ఒకవేళ ఆయన బిజీ అయిపోయాడు అంటే ఓకే, ఇవాళ శనివారం ఆదివారం సోమవారం 3 రోజులు నేను హైదరాబాద్లో ఉంటాను, కలుస్తాను రేవంత్ రెడ్డి తమ్ముడు. లేదు అంటే నువ్వు సోనియా గాంధీ వల్ల మన చంద్రబాబు నాయుడు వల్ల ఒత్తిడి వచ్చింది, నేను చేయలేను అంటే నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగు. నువ్వు డేరింగ్ డాషింగ్ ఫెలో అని నేను పార్లమెంట్ అభ్యర్థులు పెట్టకుండా 100 రోజులు ఊరుకున్నా. ఇప్పుడు నేను పార్లమెంట్ అభ్యర్థులు పెడితే ఏమవుతుంది? కేసీఆర్ గారు నన్ను మద్దతు అడిగితే నువ్వు 1 సీటైనా గెలుస్తావా? కనుక ఇప్పుడైనా వీడియో ఇచ్చినట్టు లెటర్ ఇచ్చి మనం కలిసి పనిచేస్తే మీ 6 వాగ్దానాలు మీరు నెరవేర్చగలరు. డబ్బులేంది ఎలా చేస్తావు తమ్ముడు? అర్థం చేసుకో. అగ్గో సీఎం రేవంత్ సారు జర చూసుకో సారు. కేఏ పాల్ అంట అర్థం చేసుకో సారు. కేసీఆర్తో కలిస్తే 1 సీటు కూడా గెలవంట. ముందేమున్నా సవాల్ చేస్తే మరి అటెన్కా కేజ్రీవాల్ కవితక్క లిక్కర్ కేసు కోసం మాట్లాడిండు కేఏ పాల్ సారు. 100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు బీజేపీ పార్టీలో చేరితే అవినీతి అవ్వట్లే. అందుకే అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అన్నది ఒక్క ప్రజాశాంతి పార్టీ. నేను కేజ్రీవాల్కి డొనేషన్ ఇచ్చాను, మేనిఫెస్టో ఇచ్చాను. 2008 నుంచి 11 వరకును మంచి నీతిపరుడు. అవినీతిలో చిక్కున్నాడు. కవిత అవినీతిలో చిక్కుంది. రుజువులతో వాళ్ళు అరెస్ట్ చేశారు, అప్పుడే చేస్తారన్నారు. కానీ బైబిల్లో ఏముంది? జక్కయ్య, నువ్వు అవినీతిగా దోచుకున్న డబ్బు 4 రెట్లు నీ దగ్గర ఉన్నది తిరిగి ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తానన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు పిలిస్తే నేను వెళ్తాను, వారు క్షమిస్తాం. 10 నుంచి 12 సీట్లు గెలిపించకపోతే ఈ 3 రోజుల్లో ఆయన పిలిస్తే ఒకటి కండిషన్, వారు పిలాలి, నన్ను కలవాలి. అగ్గో ఇంటిరియాదులో కేసీఆర్ సార్ను కూడా క్షమిస్తాడంట, కలిసి వస్తే ముందుకు నడుస్తాడంట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో టక్కబార్ గెలిచేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. మళ్ళా విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు కేఏ పాల్ సారు. మరి ఆడ ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి ఇనుండ్రి. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. 7569441275కి మీరు గూగుల్ పే చేయండి. అమెరికన్ డబ్బు మనం వాడకూడదు, చారిటీ డబ్బు వాడకూడదు, చట్టవిరుద్ధం. నా అభిమానులందరూ విశాఖపట్నం వచ్చి గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణలో ఎంపీగా పోటీ చేద్దామన్నారు. ఇప్పటికే 3000 మంది అప్లై చేశారు. మీరు రెజ్యూమే పెట్టండి. క్యాండిడేట్లకి ఇంకా టైం ఉంది డిక్లేర్ చేయడం. అర్రే ఇంటిరియాదుల్లో అమెరికా పైసలు వాడొద్దంట. మీరేమన్నా ఉంటే పైసలు చేయండి. మళ్ళా కేఏ పాల్ సారుకు అటెన్కా కేఏ పాల్ సార్ రావాలి, పాలన మారాలి అంటున్నాడు. మళ్ళా చూడుండ్రి. బీఆర్ఎస్లో టికెట్ రానివారు, కాంగ్రెస్లో టికెట్ రానివారు నల్గొండ నుంచి మాతో టచ్లో ఉన్నారు. బాబు మోహన్ గారు జాయిన్ అయిన తర్వాత, అసలు గద్దరన్న జాయిన్ అవడమే అక్టోబర్ 5, 2022లో షాక్ అయ్యారు అందరూ. ఏంటి కొంతమంది మీడియా నన్ను ఈ విధంగా చూపించడం? ఎందుకంటే కుల కుటుంబ పార్టీలు మన బడుగు బలహీన వర్గాలను అధికారంలో రాకుండా చేస్తున్నాయి. 77 సంవత్సరాలు వాళ్ళే వెళ్తున్నారు. పాలన రావాలి, పాలన మారాలని టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో 1 సారి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుభవనీయులు బాబు మోహన్ గారు మార్చి 4ని పార్టీలో చేరి మేము వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత అంతా స్పందన కాదు. అందరూ మాకు బీజేపీ వద్దు, భూస్థాపితం అయిపోయింది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ మాకు వద్దు. కాంగ్రెస్ మరి గతి లేక మేము ఓట్లేసాం 6%తో. 6 గ్యారంటీలు చేయలేకపోతున్నారు. పాలన రావాలి, పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్నర్ గదుల్లో పాలు రావాలి, పాలన మారాలి అంటున్నాడు. చూడాలి మళ్ళా ఈ ఎలక్షన్లో గెలుస్తాడా లేకపోతే మళ్ళొచ్చే ఎలక్షన్ల దాకా ఎదురు చూస్తాడా.